హలో హలో మని మనుషులుంటే దేశమే గతి బాగుపడును. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన ఈ కార్యక్రమాలను ప్రారంభించుకుందాం. ఓకే ఓకే ఎన్నట్లో ఉంది చూసుకోవద్దు. అది వాళ్ళలో వెళ్ళే వాళ్ళకి ఇంకోటి ఏ బాబు ఏ మండు వేసవి ఈ సంవత్సరం మే మాసం రాకముందే మార్చి మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ కార్యకలాపాలకి ఉద్యమాలకి పరిమితం కాకుండా ఒక సేవా దృక్పథాన్ని విజయవాడ నగరంలో ఏ డివిజన్ శాఖ చేయనటువంటి పద్ధతుల్లో దాదాపు ఒక 15 సంవత్సరాలుగా నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భాస్కర్రావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం, పార్టీ సహకారంతో, చిన్నారుల సహకారంతో దాహార్తులకు, పాదచారులకు వివిధ రకాలుగా మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్ దాహార్తిని ఇచ్చేటువంటి పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వత్రా కూడా హర్షించాలి. అందువల్ల ఇవాళ చూస్తున్నాం, ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం. అంటే ఎంత దాహం వేస్తుంది, ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్, నగర కమిషనర్, మేయర్ వీరందరూ కూడా ఆలోచించాలి. ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. మొక్కుబడిగా చలివేంద్రాలు ప్రారంభించాలి. అలాగే ఇటువంటి మజ్జిగ కేంద్రాలని కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా, సన్స్ట్రోక్ తగలకుండా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ మజ్జిగ కేంద్రాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా ఈ శిబిరం నుంచి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల రాబోయేటువంటి కాలంలో మంచినీటి కొరత కూడా ఏర్పడుతున్నది. వాళ్ళ 8MGD ప్లాంట్ కమ్యూనిస్టుల పుణ్యం శ్రీనగర్ ప్రాంతానికి. కాబట్టి కృష్ణానదిలో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి కాలాన్ని తెలుసుకుంటే సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి నీటి కొరత ఏర్పడేటువంటి పరిస్థితి నేపథ్యంలో కార్పొరేషన్ నీటి కొరతను తీర్చడానికి, దాహార్తిని తీర్చడానికి పెద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు కైకొనాలని చెప్పి ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 58వ డివిజన్ శాఖ వారికి, ముఖ్యంగా నగర పార్టీ నాయకులు భాస్కర్రావు గారికి, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు, వారి కుటుంబం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రత్యేకించి వారి శ్రీమతి కప్పకుమారి గారికి, అలాగే చిన్నారులకి అందరికీ కూడా వారందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి, ప్రజలు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతూ వెంటనే కార్పొరేషన్ సభ్యులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయభానుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రాని పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా నెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటారు. టోపీలు కానీ పుచ్చకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, అలాగే బొప్పాయికాయ మొక్కలు, సపోటాలు, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా పంచుతున్నాము. ఈ కార్యక్రమం మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద, కృష్ణా హోటల్ సెంటర్ వద్ద, అలాగే డాబాగొట్ట సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ, మా శాఖ
అండదండలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. గత సంవత్సరం అయితే కార్పొరేషన్ వారు ఎక్కడా కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మేము ఆనాడే కమిషనర్ గారిని విమర్శించాం. మరి ఈ సంవత్సరం ఏదో అక్కడక్కడ మొక్కుబడిగా పెట్టారు, సంతోషమే. ఇంకా మరి మంచినీళ్ళు కాదు, మజ్జిగ పంచండి. కార్పొరేషన్లో ఎన్నో పనులు వసూలు చేసుకుంటున్నారు, ఎన్నో నిధులు ఉన్నాయి, మజ్జిగ పంచండి. కనీసం ఈ యొక్క మే నెలన్నా మజ్జిగ పంచాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి కార్పొరేషన్ అధికారులు ఇంటి పనులు కానీ, నీటి పనులు కానీ, డ్రైనేజీ పనులు కానీ ఇవన్నీ వసూలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మరి లేట్ అయితే కట్ చేసేస్తామని చెప్తున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు కూడా నానాటికి అనేక ఛార్జీలు, విపరీతమైన ట్రూప్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అని పెంచేస్తున్నారు. సరైన నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక సమాచారం చెప్పాలి పోలీసు వారికి. ట్రాఫిక్ సిఐ గారికి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క పైపు లోడ్ సెంటర్లో సిగ్నల్స్ పెట్టారు, గత కొన్ని సంవత్సరాలు అయింది. కానీ ఈనాటి వరకు అవి పునరుద్ధరించబడలేదు, అందుబాటులో లేదు, ఎక్కడ పనిచేయట్లేదు. దానివల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు మీరు చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే ఈ యొక్క సిగ్నల్స్ అన్నీ కూడా బాగు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని చేసి